స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. Thanks. నీళ్ళు బిందెల వాళ్ళు రాండి, డ్రామా ఇట్లా రాని వస్తుంది హరికృష్ణ సార్ ఆయన కాడికే జరగరా అందరికీ ఏడీ గారు ఏఈ గారు ఏడీ గారు
ఓపెనింగ్ కి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాలెం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మురుమలపూడి సర్పంచ్, లోకల్ నాయకులు వెంకరెడ్డన్న, సుబ్బారెడ్డన్న, అదేవిధంగా మురళి, పెన్సిల్ రెడ్డి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముఖ్యంగా యాక్చువల్లీ నాకు తెలిసి 15-20 రోజుల ముందే నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం యొక్క గొప్పతనం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం మురళిపూడి గ్రామ పంచాయతీ బూత్ లో ఎప్పుడూ రానటువంటిగా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా మెజార్టీ తెప్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏ సమస్యలున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేగా మీకందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకు మంచినీళ్లు సరిగా లేవు అని చెప్పిన దానివల్ల ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ లో ఈ ఊర్లో గల్ల ఒక నీతి ఒకటి చెప్పాలి, మనం మారల్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు. ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపాదనతో కూడా 10 మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషి ఒక నాయకుడే అవుతాడు. వాటర్ ప్లాంట్ మేము పెట్టామే కానీ ఒక పత్రికా విలేకరి అయిన మురళి ఈ బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో ప్రజల కోసం, ఈ ఊరి గ్రామస్తుల కోసం కట్టించాడు. మీరేమంటారు? ఇక్కడ నాయకుడు అంటారా కాదంటారా? నాయకుడే కదా. ఆయన నాయకుడు కాదు. ఇంతకు ముందు ప్రజల కోసం, ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలదో అతనే నాయకుడు. నిజంగా ఆయన ఇది మన విలేకరులు, కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేకరులు కూడా అందరూ ఇది ఆదర్శంగా తీసుకోవాలి. మాకు సమస్యలు చెప్పడమే కాదు, సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి నేను మీకు ఇందు మూలంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు మురళి. ఇదే మాదిరి ప్రతి ఒక్కరు కూడా తన సొంత గ్రామంలో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రజలు, ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకు అండగా మేము నాయకులుగా మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరోసారి మురళిపూడి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది చూసి ఈ వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసాం. ఈ రోజు దాదాపు 175 ప్లాంట్లు ఇట్లా పెట్టున్నాము జిల్లాలో. ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఏది పోయినా ఫిల్టర్లు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మనిషి శంకరన్ ఉన్నాడు, ఆయన నంబరు ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ ఎవరు హ్యాండ్ అవుట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ రన్నింగ్ లోకి తెచ్చే బాధ్యత మాదే. ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈ రోజు పొద్దున్నే కందుకూరు కాన్స్టిట్యున్సీలు కూడా 2 ప్లాంట్లు ఓపెన్ చేసి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 2 ప్లాంట్లు ఉన్నాయి విడవలూరు, కొడవలూరు మండలాల్లో. సో ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా చేసేవాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటారో చేసే వాళ్ళకి మీరందరూ కూడా అనుకూలంగా ఉంది. ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత. అట్టే ఈ మధ్య ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5 కాన్స్టిట్యుయెన్సీలో ఇచ్చున్నాం. ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే
తప్పకుండా నెల్లూరుకి రాండి, లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి. ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదానికి కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే అనాడ మిస్ అవి కూడా ఇస్తా పోతున్నాం. ఎవరైనా ఈరోజు కందుకూరులో కూడా ఇద్దరికి ఇవ్వలేదన్నారు, ఇస్తున్నాం. నిన్న ఆత్మకూరు నుంచి 3 వచ్చినారు, వాళ్ళకి ఇచ్చాం. అంటే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రైసైకిల్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ తరఫున ఇస్తాము. గ్రామస్తుల్ని ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, మా ప్లాంట్ ఇచ్చిందే కాకుండా మీ అందరినీ చూడటం మా అదృష్టంగా భావిస్తున్నారు. మీ అందరికీ కూడా 2 ప్లాంట్లు ఉన్నాయి, ఇంకా పోవాల్సింది. సో అందరికీ అందరూ ఏదన్నా కంప్లైంట్ ఉంటే నాకు వచ్చి చెప్పండి. మీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఉండాలి, నేను ఎంపీని, నాకు వచ్చి చెప్పండి. ఏదన్నా నేను ఉండాలి మీకు, మీ ఎమ్మెల్యేతో పాటు నేను ఉండా.